మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ మధ్యకాలంలో తరచుగా చాలామంది పిల్లలు ఎఫెక్ట్ అవుతూ ఉన్నారు. ఏదైతే ప్రతి విషయానికి సంబంధించి మాట్లాడుకుంటే ఏ ఐటమ్ అయినా కల్తీ అయిన పరిస్థితి అయితే ఉంది. సో రీసెంట్లీ నెట్టింట చాలా వీడియోస్ అయితే వైరల్ అవుతూ ఉన్నాయి. ఏదైతే కూల్ డ్రింక్కి సంబంధించి దాంట్లో ఏమైనా పడ్డట్టు, అదేవిధంగా ఎలుకలకు సంబంధించి కావచ్చు, బల్లులకు సంబంధించి కూడా చాలా కూల్ డ్రింక్స్లలో మనకి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. సో ఈ ఫ్రూటీ కావచ్చు, ఏదైతే ఈ కూల్ డ్రింక్కి సంబంధించి చాలామంది చిన్నపిల్లలకి మనం తాగిపిస్తూ ఉంటాము. సో ఇది తాగిపించడం వల్ల చాలామందికి ఖచ్చితంగా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయని చెప్పేసి నిపుణులు అయితే చెప్తా ఉన్నారు. మనతో నిజామాబాద్ జిల్లాకి సంబంధించిన వైద్య నిపుణులు ఉన్నారు. సార్ చెప్పండి, మెయిన్గా చాలా ఇన్సిడెంట్లలో కూడా ఇవి మనము తరచుగా చూస్తూ ఉన్నాం. సో చిన్నపిల్లలకి కూల్ డ్రింక్స్ తాగిపిస్తే వాళ్ళపైన ఎలాంటి ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది? ఈ రోజులలో మనం చూస్తున్నాము, ఈ ఎండాకాలము రాగానే చాలా పిల్లలు ఏదో ఒకటి కిరాణా షాప్ కానీ మాల్స్లోకి వెళ్ళి ఏదో ఒకటి కూల్ డ్రింక్స్ తీసుకోవడము చాలా అలవాటుగా మారిపోయింది. అందుకోసమే తల్లిదండ్రులు కూడా వాళ్ళకు ఏమీ అనుకోకుండా వాళ్ళకు అజాగ్రత్తగా వాళ్ళకు కూల్ డ్రింక్స్ ఇప్పియడము జరుగుతుంది. అయితే ఈ కూల్ డ్రింక్స్లలో ఏమవుతుందంటే చూస్తున్నారు కదా, మొత్తము కల్తీగా తయారయ్యి వస్తున్నాయి. ఇప్పుడు కూల్ డ్రింక్ ఈ సమ్మర్ సీజన్లో చాలా మటుకు పిల్లలు దాని మీద ఆశపడి తాగుతున్నారు. అయితే దాంట్లో చాలా మటుకు ప్రిజర్వేటివ్స్ ఉంచి దాని కల్తీగా మారిపోతున్నాయి. అవి టేస్ట్ కోసమే ఉన్నాయి పిల్లల కోసం, దానికి స్ట్రెంగ్త్ కోసం, ఎనర్జీ కోసం ఏం లేదు. అయితే నేను చెప్పేది ఏంటంటే తల్లిదండ్రులకు పిల్లలకు ఈ తీపి పానీయాలు ఏమి తాగకుండా చూడండి. లైక్ ఫ్రూటీ, యాపీ జ్యూస్, ఇవన్నీ ఏదైతే మార్కెట్లో వస్తున్నాయో కొద్దిగా జాగ్రత్తగా చూసి వాళ్ళకు ఇవి ఇవ్వండి. అయితే నేను అనేది ఏంటంటే ఇంట్లో తయారైన జ్యూసెస్ మీరు తీసుకొచ్చిన ఆరెంజెస్ కానీ, ఏదైతే ఇంట్లో మన గార్డెన్లో పండించిన ఫ్రూట్స్ కానీ అవే ఇవ్వడం చాలా మటుకు మంచిది. ఎందుకంటే అవి ఎనర్జెటిక్ ఉంటుంది పిల్లలకు. కాకపోతే చల్లగా ఇవ్వకుండా కొద్దిగా మామూలుగా ఇవ్వండి, ఫ్రిడ్జ్లో పెట్టకుండా. సో మీరు అన్నట్టు ఈ సమ్మర్లో చాలామంది బిజినెస్ని దృష్టిలో పెట్టుకొని చాలామంది కల్తీ దందాలకు పాల్పడుతూ ఉన్నారు. ఏదైతే కూల్ డ్రింక్స్కి సంబంధించి మాట్లాడుకుంటే గతంలో ఇప్పుడు మన ఒక 15 days బ్యాక్ కూడా ఒక వీడియో వైరల్ అయింది. కోకోకోలాకి సంబంధించి కావచ్చు, ఏదైతే కూల్ డ్రింక్స్కి సంబంధించి వాడుకలు పెట్టేసి బాటిల్స్లో ఫిల్ చేసిన వీడియోస్ కూడా మనకి నెట్టింట వైరల్ అవుతూ ఉన్నాయి. సో ఈ కూల్ డ్రింక్స్ పరంగా యువత కావచ్చు, ఏదైతే మానవాళికి మీరేం చెప్పాలనుకుంటున్నారు? చాలా మటుకు చూస్తున్నాం కదా, ఏదో పిల్లలు సరదాగా బయటకు వెళ్ళి ఏదో వెళ్ళినట్టు చేసి కూల్ డ్రింక్స్ మాల్స్లో తీసుకొని తాగడం నార్మల్గా ఇదైపోయింది, పాటిస్తున్నారు. అయితే నేను అనేది ఏంటంటే వాళ్ళకు అది తీసుకోకుండా మామూలుగా కొబ్బరి బొండం కానీ, ఇంట్లో చేసిన మజ్జిగ కానీ అటువంటివి తీసుకోవడం మంచిది. జాగ్రత్త పడడము తల్లిదండ్రులే వాళ్ళకు చెప్పడం. ఎవరైనా పెద్దవాళ్ళు కూడా కానీ, వయసులో ఉన్న వాళ్ళు కూడా కానీ కొద్దిగా జాగ్రత్తగా పాటించి అటువంటి తీసుకోకుండా చూడండి. ఇది అయితే ఒక బిజినెస్ అయిపోయింది. ఎందుకంటే ఈ సమ్మర్ రాగానే చాలా రకాల కూల్ డ్రింక్స్ వస్తున్నాయి. అది తెలియకుండా పేర్లు కూడా ఉన్నాయి, మస్తు దాంట్లో వచ్చేస్తున్నాయి. అవి కొద్దిగా చూసుకుంటూ చూడండి. ఇవాళ బ్రాండెడ్ కూడా అనుకోని డూప్లికేట్ కూడా వస్తున్నాయి దాంట్లో. అది కొద్దిగా మీరు జాగ్రత్తగా చూడడం అనేది నా ఒపీనియన్, అంతే. అంటే పిల్లలకి సంబంధించి చాలా కేసెస్ వస్తూ ఉంటాయి, అంటే ఎఫెక్ట్ అయిన తర్వాత. సో వాళ్ళ దగ్గరికి మీ దగ్గరికి వచ్చిన తర్వాత ఎలాంటి ఇష్యూస్ అనేటివి వాళ్ళు రైజ్ చేస్తూ ఉన్నారు మీ దగ్గర? చాలామంది పిల్లలు ఫ్రమ్ ఏజ్ ఆఫ్ 5 years to 15 years పిల్లలు చాలా మటుకు వాళ్ళు కూల్ డ్రింక్స్ ఇటువంటి కల్తీకి తాగడం వలన వాళ్ళకు వామిటింగ్స్, మోషన్స్, కడుపులో ఇబ్బంది కానీ, అసిడిటీ కానీ, ఫుడ్ పాయిజన్ అయ్యి జ్వరాలు కానీ రావడము, వైరల్ ఇన్ఫెక్షన్స్ అవ్వడము చాలా కామన్గా చూస్తున్నాం. ఇవాళ పిల్లలకు చెప్పినా కానీ వాళ్ళకు కొద్దిసేపే పాటిస్తున్నారు, మళ్ళీ మామూలుగా అయిపోయిన తర్వాత మళ్ళీ అదే విధంగా వాళ్ళు ఫాలో అవుతున్నారు. అందుకనే ముందు జాగ్రత్తగా వాళ్ళకు అటువంటివి తీసుకోకుండా చూడడం చాలా మంచిది. ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు తయారు చేసి వాళ్ళకు మంచి ఐటమ్స్ ఇవ్వడం చాలా మటుకు బెస్ట్ అని నా ఒపీనియన్. థ్యాంక్ యూ సార్. చూడొచ్చు, ఏదైతే ప్రతి దగ్గర కూడా ఏదైతే ప్రతి ఐటమ్ అయితే కల్తీ అయిన పరిస్థితి అయితే ఉంది. మానవాళికి సంబంధించి మాట్లాడుకుంటే తినే అన్నం నుంచి తాగే నీటి వరకు కూడా మొత్తం కలుషితమైన పరిస్థితి అయితే ఉంది. సో ప్రకృతి సిద్ధంగా ఉన్న ఏదైతే పానీయాలకు సంబంధించి సేవించండి, పండ్లకి సంబంధించిన జ్యూసెస్ మాత్రమే తాగండి అని చెప్పేసి నిజామాబాద్ జిల్లాకి సంబంధించిన వైద్య నిపుణులు అయితే చెప్పడం జరుగుతూ ఉంది. సో ఇది ఇవాళటి ఇన్ఫర్మేటివ్ వీడియో.